హలో ఎవ్రీవన్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈజ్ విశాలాక్షి. ఈరోజు నేను హెల్తీ అండ్ టేస్టీ ఆకాకరకాయ కర్రీ చెప్తానండి. చాలా బాగుంటుంది. ఇది రైనీ సీజన్లోనే మనకు దొరుకుతుంది కాబట్టి కంపల్సరీ తినాలి. అండ్ హెల్త్కి కూడా చాలా మంచిది. అండ్ దీనికోసం నేను 1/2 kg ఆకాకరకాయలు తీసుకున్నాను. అండ్ ఇవి కటింగ్ ప్రాసెస్ చూద్దాం. సో మనం ఇందులో ఉన్న సీడ్స్ తీసేద్దామండి. ఇందులో ఉన్న విత్తనాలు తీసుకోవాలి. గింజలు కొంచెం గట్టిగా ఉంటే తీసేసుకోండి, లేతవైతే వేసేసుకోండి. ఎందుకంటే ముదరవైతే మనకి నోటికి గట్టి గట్టిగా తగులుతూ ఉంటే ఇంట్లో ఎవరైనా చిన్నపిల్లలు ఉన్నా పెద్దవాళ్ళు ఉన్నా వాళ్ళకి అంత తినాలనిపించదు అనమాట. సో అవి తీసుకుందాం. చూడండి, ఇది బాగుంది కదా, ఇలాగ లేతగా ఉన్నవి వేసేసుకోవాలి సీడ్స్తో. అండ్ ఇప్పుడు చూపించేది చూడండి ఎంత రెడ్డిష్గా ఉందో. ఇలాంటివి మనం తీసేసుకుందాం. గింజలు తీసుకొని నీట్గా కట్ చేసి పెట్టేసుకుందాం. ఇలా కట్ చేసుకున్నాను నీట్గానండి. అండ్ ఇందులో మనకు శనగపప్పు వేస్తున్నాను కదా, ఈ కప్తో శనగపప్పు తీసుకున్నాను. అది వాష్ చేసుకుని కుక్కర్ పెట్టేసుకుంటాను. ఒక 2 విజిల్స్ వేయించిన చాలు, మరీ కుక్ అయిపోతే బాగోదు. దీనికోసం మనకు కావాల్సిన 3 ఉల్లిపాయలు, జీలకర్ర, ఆవాలు, కరివేపాకు, 2 పచ్చిమిర్చి, అల్లం వెల్లిపాయ పేస్ట్ అనమాట. ఇవి చాలండి కర్రీకి. చూసారు కదా. అండ్ స్టవ్ మీద బాండి పెట్టుకుని 2 గరిటెలు ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర వేసుకున్నానండి. అండ్ మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు యాడ్ చేశాను. యాడ్ చేసుకొని బాగా వేగిన తర్వాత చూసారు కదా, ఇందులో అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ యాడ్ చేస్తానండి. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా పచ్చి స్మెల్ పోయే వరకు మనం వేయించుకోవాలి. ఇలా ఒకసారి అంతా కలుపుకొని మూత పెట్టేసుకుందాం. చూసారు కదా, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా బాగా వేగింది. అండ్ ఇప్పుడు మనం ఆకాకరకాయ యాడ్ చేసుకుందాం. ఆకాకరకాయ ముక్కలు కట్ చేశాను కదా, పీసెస్ యాడ్ చేసుకుంటానండి. యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేసుకుందాం ఒకసారి. గ్రీనిష్గా కలర్ఫుల్గా ఉంది కదా, చాలా టేస్టీగా ఉంటుందండి. అండ్ ఇంకొక కర్రీ కూడా ఉంది, మసాలాతో చేసుకుంటారు, అది కూడా చాలా బాగుంటుంది. ఆ ప్రాసెస్ కూడా ఇంకొకసారి నేను చూపిస్తాను ఇంకొక వీడియోలో. అండ్ ఇలాగ అయిపోయిన తర్వాత ఇందులో మనం పసుపు యాడ్ చేసుకుందాం. టీ స్పూన్ పసుపు వేసానండి. టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకున్నాను. ఇవి బాగా మిక్స్ చేసుకొని కొంచెం ఆకాకరకాయలు మగ్గాలి. సో బాగా కలిపేసుకొని మనం క్లోజ్ చేసుకుందాం. ఇలా బాగా మిక్స్ చేసుకొని మనం మూత పెట్టేసుకుందామండి. చూడండి, కొంచెం ఆకాకరకాయలు మగ్గిపోయినాయి కదా. నేను ఇందాక శనగపప్పు వాష్ చేసుకొని ఒక 2 విజిల్సే వేయించానండి. కొంచెం నానింది, 2 విజిల్సే వేయించాను, మరి ఎక్కువ వేసేస్తే బాగోదు. సో ఆ శనగపప్పు చూసారు కదా, ఇప్పుడు ఇలాగున్నది. ఇప్పుడు నేను ఇందులో యాడ్ చేసుకుంటున్నాను. మరి పేస్ట్ అయిపోతే బాగోదు. సో ఇలా శనగపప్పు ఇలా పలుగ్గా ఉంటేనే బాగుంటుంది. ఎందుకంటే మనకి ఇప్పుడు కూడా బాయిల్ అవుతుంది కదా, వాటర్ వేస్తాం కర్రీలో, ఉడుకుతుంది కాబట్టి ఇలా ఉంటే సరిపోతుంది అనమాట శనగపప్పు. సో కలిపేసుకొని ఒకసారి క్లోజ్ చేసుకుందాం. చూడండి, 2 ఇలాగా ఉడికాయి అనమాట. సో ఇప్పుడు మనం కారం యాడ్ చేసుకుందాం. ఇందులో నేను 1.5 టేబుల్ స్పూన్ వేసుకుంటున్నాను కారం. పచ్చిమిర్చి కూడా 2 వేసాను కాబట్టి సరిపోతుంది. కారం యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకొని కొంచెం కారం కూడా మగ్గాలి. కారం కూడా పచ్చి స్మెల్ పోవాలి కాబట్టి క్లోజ్ చేసుకుంటాను ఒకసారి. చూసారు కదండి, ఇప్పుడు మూత పెట్టేసుకుంటాను. ఇలా కుక్ అయిందనమాట. కారం కూడా మగ్గింది, కొంచెం ఆ పచ్చి స్మెల్ పోయింది. ఇప్పుడు నేను ఇందులోకి వాటర్ యాడ్ చేసుకుంటాను. ఇవి శనగపప్పు ఉడికిన వాటర్ అండి, ఎందుకు వేస్ట్ చేయడం అని చెప్పి నేను ఇందులో వేసేస్తున్నాను, బాగుంటుంది. అండ్ ఇంకో గ్లాస్ కూడా వాటర్ యాడ్ చేసుకుంటాను. సో ఒకసారి బాగా మిక్స్ చేసుకుందాం. ఇదంతా బాగా మగ్గాలన్నమాట. చూసారు కదా, వాటర్ అంతా తీసేసుకున్నది ఆ కాకరకాయ. సో ఈ కన్సిస్టెన్సీలోకి వచ్చింది. ఇది ఇంకొంచెం మగ్గాలి. ఇంకొంచెం దగ్గరికి వచ్చాక మన కర్రీ రెడీ అయిపోతుందండి. ఇందులో కావాలంటే కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకోవచ్చు, ఫ్లేవర్కి బాగుంటుంది.
ఇంకొక ప్రాసెస్ ఏంటంటే ఆనియన్ మసాలా పెడతాం కదా! ఉల్లి ముద్ద అంటాం. ఉల్లి ముద్ద పెట్టి కూడా కర్రీ చేసుకుంటే చాలా బావుంటది. నాన్ వెజ్ తిన్నోళ్ళకి చాలా టేస్టీగా ఉంటది అది. ఆ రెసిపీ కూడా నేను మీకు చూపిస్తాను నెక్స్ట్ వీడియోలో. ఇదైతే ఆగాకరకాయ శనగపప్పు అండి. సింపుల్‌గా ఉంటది. ఇందులో శనగపప్పు ఏసాం కాబట్టి చిన్న పిల్లలు కూడా తింటారు. అయిపోయింది, మన కర్రీ రెడీ అయిపోయింది. చూడండి. మీకు గనక నచ్చినట్లయితే ఈ రెసిపీ మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి. థ్యాంక్ యూ.